నమస్తే. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ తోటి, జనసేన పార్టీ తోటి బీజేపీకి పొత్తు ఖరారైపోయింది కాబట్టి, దీని యొక్క ప్రభావం ఎలా ఉంటది? అసలు బీజేపీ ఎందుకు పెట్టుకుంది? బీజేపీనే తెలుగుదేశం పార్టీ తోటి వెంబడిపడి గత్యంతరం లేని పరిస్థితిలో ఇంత తక్కువ సీట్లు యాక్సెప్ట్ చేసిందని చెప్పని ప్రొజెక్షన్ ఇస్తా ఉన్నారు. ఇట్లా ప్రొజెక్ట్ ఈ ఏబిఎన్ వీళ్ళంతా. ఇట్లా చేసే వాళ్ళు చాలా బీజేపీకి చాలా కోపం తీసుకొచ్చిన విషయం. ఇన్ని రోజులు పొత్తు ఖరారు కాకపోవడానికి విషయం కూడా ఈ మీడియా చేసే మిస్చిఫ్ వల్లే ఎక్కువ. అయితే మరి ఇప్పుడు చంద్రబాబు ఇన్ని రోజులు బీజేపీ మీద ఎగ్నెస్ట్గా మాట్లాడి ఆంధ్రాకు అన్యాయం చేసినోడు అలాగా పెద్ద విలన్గా ప్రొజెక్ట్ చేసి కాంగ్రెస్ కంటే ఎక్కువగా మోడీనే ఆంధ్ర ప్రజలంటే తెలుగు ప్రజలంటే కోపం ఆంధ్ర మోడీకి అని చెప్పని, అదేవిధంగా ప్రజలంటేనే కోపం అనే రేంజ్లో ప్రొజెక్ట్ చేసిన చంద్రబాబు ఈ రోజున ఎలా దీన్ని ట్విస్ట్ చేయగలుగుతాడు? ప్రజల అభిప్రాయాన్ని మోడీకి సపోర్ట్గా ఎలా ర్యాలీ చేయగలుగుతాడు? ఇదొకటి. అయితే బీజేపీకి ఇంకొక సమస్య, వీళ్ళకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు గొంతమ్మ ప్రాధకాలన్నీ వీడు చంద్రబాబు పెడుతున్నాడు అని వీడు జగన్ కంటే ఎక్కువ పెడుతున్నాడు. మరి ఈ పథకాలన్నిటికీ ఆమోదం బీజేపీ ఎలా తెలుపుతుంది? సపోర్ట్ చేయాలని అంటే మరి మేనిఫెస్టో నువ్వు సపోర్ట్ చేసినట్టే కదా ఇందులో ఉన్నావంటే. సో దాంట్లో బీజేపీకి రెస్పాన్స్ రేపు అమలు చేయలేకపోతే దానికి బీజేపీ నాకు సపోర్ట్ చేయలేదని మళ్ళీ నెక్స్ట్కి వెళ్తే చంద్రబాబు. సో అందుకని చెప్పి చంద్రబాబుని చెక్లో పెట్టడానికి బీజేపీ ఒక వ్యూహం వేసినట్టుగా కనపడతా ఉంది. అంటే అసెంబ్లీకి ఏమో పురంధరేశ్వరిని పంపించి పార్లమెంట్కి జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పంపించాలని ప్రయత్నం చేస్తుంది. సో దాంతో ఏమవుతుందంటే మెల్లంగా రేపు ఏదైనా మంత్రి పదవి ఇచ్చి పవన్ కళ్యాణ్కి పార్టీని తీసుకొచ్చి బీజేపీలో కలిపేమంటాడు. అప్పుడేమవుతుంది, ఇప్పుడు 31 సీట్లు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా బీజేపీ ప్లస్ జనసేన. సో దాంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 15-20 గెలిచారు అనుకుందాం, 50%, అరౌండ్ 50%, 16-17 గెలిచారు అనుకుందాం. సో బీజేపీకి స్ట్రెంత్ వచ్చేస్తుంది ఆంధ్ర అసెంబ్లీ. సో వాళ్ళకి ఫుట్ హోల్డింగ్ వచ్చినట్టే. ఇంకోటి చంద్రబాబుని చెక్ పెట్టడానికి పురంధరేశ్వరిని యూజ్ చేయొచ్చు. సో ఎప్పుడైతే చిన్నబాబుని ప్రొజెక్ట్ చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తాడో ఆ రోజున తెలుగుదేశం పార్టీని తీసేసి చంద్రబాబు సైడ్ అయిపోయిన తర్వాత అవుతుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొని జూనియర్ ఎన్టీఆర్కి అటాచ్ చేసినా ఆశ్చర్యం లేదు ఇప్పుడు బీజేపీ. సో తెలుగుదేశం ఇప్పుడు ఆంధ్రాలో ఇది అయిపోయిన తర్వాత అలయన్స్ అయిపోయింది కాబట్టి తెలుగు ప్రజలు చాలా మంది వలసపోయారు. తెలంగాణకు కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇట్లా వేరే రాష్ట్రాలు, ఎస్పెషల్లీ 3 రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళందరిలో కూడా బీజేపీకి అంటే అగెనెస్ట్, అంతకుముందు బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు బీజేపీకి అగెనెస్ట్ అయిపోయారు చంద్రబాబు వల్ల. సో ఇప్పుడు వీళ్ళలో చాలా వరకు మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ హెల్ప్ జరగచ్చు బీజేపీకి. ఇంకొక హెల్ప్ ఏంటంటే బీజేపీకి అయ్యే అడ్వాంటేజ్, రేపు కాన్స్టిట్యూషనల్ చేంజెస్ చేసినప్పుడు ఇప్పుడు ఈ 4 స్టేట్ల నుంచి అడిషనల్గా బీజేపీ రూల్డ్ స్టేట్లే కాకుండా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్లలో కూడా సపోర్టు బిల్స్, కాన్స్టిట్యూషనల్ బిల్స్ చేంజ్ చేయడానికి వస్తే రేపు కొంచెం ఈజీగా ఇంప్లిమెంటేషన్లో బాగుంటుందని చెప్పని మ్యాక్సిమము బీజేపీ లెడ్ ఆర్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఇట్లా మొత్తం మ్యాక్సిమం ఉంటే ఇంప్లిమెంటేషన్ పార్ట్లో బాగా జరగచ్చు అని చెప్పని బీజేపీ పెద్దలు ఆలోచించుండొచ్చు. సో నాకు టీడీపీ తోటి ససేమిరా ఇష్టం లేకపోయినా వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, మనకున్న అప్రిహెన్షన్స్ వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు గురించి వాటిలన్నిటికీ ఏదో ఒక ఆలోచన చేసే వాళ్ళు ముందుకెళ్ళారని మనం భావించవలసి వస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ వెల్ విషర్స్ ఆఫ్ బీజేపీ ఇవన్నీ టేక్ కేర్, వాళ్ళేమి
అంత తెలివి తక్కువ కాదు కాబట్టి అవన్నీ టేక్ కేర్ చేయడానికి కావాల్సిన మెజర్స్ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళుంటారు అని భావించి మనం ఈ పొత్తుని ఆమోదించవలసి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో మనం మహారాష్ట్ర తర్వాత పంజాబ్ గురించి కూడా మనం కొంచెం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్ని వచ్చే వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని మా వీడియోస్ విడుదల కాగానే మీకు నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఓవరాల్ ప్రొజెక్షన్స్ కూడా నేను తెలుగులో ప్లస్ ఇంగ్లీష్లో 2 లాంగ్వేజ్లో కమింగ్ వీడియోస్లో నేను రిలీజ్ చేస్తాను. సో ఓవరాల్గా బీజేపీకి 370 టచ్ అవుతుంది. ఇప్పుడు ఎన్డీఏ 425 to 430 ఆ రేంజ్లో ఎన్డీఏకి కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్లో టచ్ అయ్యే అవకాశం కనపడతాం. ఓకే, జై హింద్.